ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మాస ఫలితాల అంతర్భాగంగా ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే శని భగవంతుడు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహు వచ్చేసి కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, కేతు వచ్చేసి సింహరాశి, బుధ శుక్ర గురువు కర్కాటక రాశి, రవి వచ్చేసి మిథున రాశి, కుజుడు వచ్చేసి వృషభ రాశి. మనకు 4వ తేదీ సింహంలోకి శుక్రుడు వెళ్ళిపోతాడు జూలై. అలాగే 7వ తేదీ మిథునంలోకి వక్రించిన బుధుడు వెళ్ళిపోతాడు. కర్కాటకం నుంచి వక్రించి మళ్ళా మిథునం ప్రవేశం చేస్తాడు. 29వ తేదీ మళ్ళా కర్కాటకంలోకి బుధుడు వక్రత్యాగం చేసుకొని వస్తాడు. 17వ తేదీ సూర్యనారాయణుడు ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది గోచారం. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందికి వస్తుంది. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క 9వ ఇంట్లో ఉన్నారు. 8వ ఇంట్లో ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం ధనురాశి ధనుర్లగ్నం వారికి. అలాగే శుక్రుడు కూడా మీకు 6వ ఇంటి అధిపతి, లాభాధిపతి. ఈయన 4వ తేదీ వరకు కూడా గురువుతో కలిసి ఉంటారు. 29 వరకు కర్కాటకంలోనే బుధుడు కూడా ఉంటాడు. అలాగే 17వ తేదీ కర్కాటకంలోకి రవి వస్తారు. ఇదంతా కనెక్షన్ ఎలా ఉందంటే మీకు చాలా గజిబిజిగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. 3లో రాహు ఉన్నాడు. కోప స్వభావం పెరిగిపోతుంది. వాగ్దాటి తట్టుకోలేరు. ఎప్పుడూ లేని కోపోద్రేకం, బీపీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ రంగంలో కొంచెం వెనకంజపడే అవకాశం ఉంది. ఆ రంగాలలో ఉన్న వారికి, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి కొంచెం వైరాగ్య భావాలు, కొంచెం ఇంతవరకు వాళ్ళు చేసింది ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ అందరికీ ఇప్పుడు తెలిసే కాలం. బృహస్పతి ఉచ్చలోకి వచ్చాడు. అతిచారంలో 3 రాసులు దాపుతున్నాడు ఈ సంవత్సరం ఆయన. అది కొంచెం ఇబ్బంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు కరోనా వచ్చిన తర్వాత రెండోసారి కరోనా వచ్చిన, మూడోసారి కరోనా వచ్చినప్పుడు రెండోసారి అట్లా అతిచారంలో 3 రాసులు మనకు శని కూడా తిరిగాడు వక్రించి. అప్పుడు చాలా సఫర్ అయ్యాం. ఇప్పుడు బృహస్పతి అలా ఉన్నాడు, కానీ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి శుభగ్రహం కాబట్టి. అలాగే ఈ సంవత్సరానికి ఈ యొక్క పరాభావనామ సంవత్సరానికి రాజు బృహస్పతి కాబట్టి ఆయనంత చెడు చెయ్యడు, మేలే చేస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా మేలే చేస్తాడు. పైపెచ్చు ఆయన స్తోత్రాలకు మనకు మంచి రెమెడీ ఉంది. దత్తాత్రేయ స్వామిని పారాయణ చేసుకోవడం. దేవగురువు ఆయన, రాక్షస గురువు కాదు. అధికారం, ఆవేశం, ఇహపరాలు ఇవన్నీ తెలియకుండా ఈ యొక్క శుక్రుడిచ్చే ఫలితాల్లాగా ఉండదు. రాజసం ఎప్పుడు అది కావాలి ఇది కావాలి ఇలా ఉండదు. ప్రజాక్షేమము, అందరూ బాగుండాలి, దైవభక్తి, నైతిక విలువలు ఇవన్నీ ఇచ్చేవాడు. ఆయనే రాజు అయ్యిండు. చూడండి ఎంత మంచి కాలం ఇది. చెడు పోతుంది, పొల్లు పోయిన తర్వాత మంచి నిలుస్తుంది. దానికోసం మనం ఇంకా చింతించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు అర్ధాష్టమ శని ప్రభావం ధనుర్రాశి ధనుర్లగ్నం ఉంది. మీ రాశాధిపతి వచ్చేసి మీకు అష్టమంలో పడ్డావు. కష్టపడి మీరు చాలా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. గురు స్తోత్రాలు పారాయణ చేయడం, మనకు వచ్చేసి నీ కనకపుష్య రాగం ధరించాలి. ప్రతి ఒక్కరు కూడాను, ప్రతి రాశికి సంబంధించిన వారు. గురువు రాజు కాబట్టి, యూనివర్స్కి సంబంధించిన రాజు కాబట్టి, ఆయన అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు జాతకం చేయించుకొని ఈ యొక్క కనక పుష్యరాగం మాలని మెడలు వేసుకున్నట్లయితే వెంటతో చుచ్చుకొని చాలా వరకు సేఫ్ అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్వస్తి.